హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. వీటిని ఇంగ్లీష్లోకి మార్చడం ఎలా ఈ సిరీస్లో ఇది 108వ వీడియో. ఇక్కడ నుంచి మనం స్ట్రక్చర్స్ ద్వారా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఇంగ్లీష్లో గ్రామర్ స్ట్రక్చర్ ద్వారా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసినట్లయితే సెంటెన్సెస్ తప్పుపోయే అవకాశం లేదు. అందువల్ల మనం స్ట్రక్చర్స్ నేర్చుకుని వాటి ద్వారా సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుందాం. ఇది ఈ స్ట్రక్చర్స్ ద్వారా నేర్చుకోవడంలో మొదటి వీడియో కాబట్టి చాలా బేసిక్ సెంటెన్సెస్, ఫండమెంటల్ సెంటెన్సెస్, సులువుగా ఉండేటువంటి సెంటెన్సెస్తో ప్రారంభిద్దాం. నెమ్మదిగా స్ట్రక్చర్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ కష్టమైనటువంటి వాక్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీకు గ్రామర్కి సంబంధించి వీడియోస్ కావాలంటే గ్రామర్ ప్లేలిస్ట్లో టెన్సెస్ గురించి, ఫ్రేజెస్ గురించి, ఫ్రేజల్ వర్బ్స్ గురించి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్నిటి గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. మీరు వాటిని చూసి గ్రామర్ని సులువుగా నేర్చుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మనకి స్ట్రక్చర్ 1 చాలా బేసిక్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈ రెండు మాత్రమే ఉంటాయి. సబ్జెక్ట్ అంటే ఎవరంటే కర్త అనమాట, ఒక పనిని చేసేవాడు, డూయర్. ఎవరైతే పని చేస్తారో అతనే సబ్జెక్ట్. వర్బ్ అంటే క్రియాపదం, ఒక పనిని సూచించేటువంటి పదాన్ని మనము వర్బ్ అంటాం, క్రియాపదం. అయితే మీకు డౌట్ రావచ్చు, ఒక పనిని చేస్తున్నాము, ఆ పనిని చేసే ఒక వ్యక్తి ఉన్నారు, దాని ఫలితం ఎవడు అనుభవిస్తున్నాడో అది ఇక్కడ లేదు. అంటే ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ ఎందుకు లేదంటే మనం స్ట్రక్చర్ 1లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ మాత్రమే ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉండదు. ఎందుకంటే ఈ వర్బ్స్ రెండు రకాలండి, ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఒక పని చేయటానికి మనకి ఒక కర్త అవసరం, అంటే ఆబ్జెక్ట్, ఆ పనిని అనుభవించే ఒక వ్యక్తి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పడుకుంటాను అని అన్నాం అనుకోండి, ఇందులో నేను అనేటువంటి సబ్జెక్టు, పడుకోవటం అనేది వర్బ్, పని అయిపోయింది. నేను తంతాను అన్నా అనుకోండి, ఎవరిని తంతాను, నాకు ఒక వ్యక్తి కావాలి లేదా ఒక వస్తువు కావాలి, నేను చేసే పని యొక్క ఫలితాన్ని పొందేటువంటి ఒక వస్తువు కావాలి, కాబట్టి అప్పుడు మనం ఆబ్జెక్ట్ వేస్తాం. ఏ పనులకైతే మనకి ఆబ్జెక్ట్ అంటే ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి వ్యక్తి లేదా వస్తువు అవసరం లేదో వాటిని మనము ఇంగ్లీష్లో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. అంటే ఏ ఇతర సహాయము లేకుండా మనకు ఈ వర్బ్ అనేటువంటిది వస్తుంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. అండ్ వీడియో చూసి మీరు కనీసము 3 నుంచి 4 వాక్యాలని స్ట్రక్చర్ 1లో కామెంట్ బాక్స్లో రాసి మీ యొక్క ఇంగ్లీష్ నైపుణ్యాలని బయటికి తీయండి. స్ట్రక్చర్ 1లో నేను తింటాను, ఐ ఈట్, అంతే. ఇది సరిపోతుంది. మనం ఐ ఈట్ అంటే మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ కావాలంటే ఐ ఈట్ ఆమ్లెట్ అని, ఐ ఈట్ బనానా అని మనం చెప్పొచ్చు. నువ్వు పాడతావు, యు సింగ్. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వాక్యాలు. వీడియో జరిగే కొద్దీ మనం ఫ్యూచర్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ వాక్యాలు కూడా నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ అంటే నిత్య సత్యాలు, నిత్యం మనకు ఉన్నటువంటి అలవాట్లు, హాబీలు మొదలగు వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా జరిగిన ఇన్సిడెంట్, కథని మనం వ్యాఖ్యానించడానికి, కామెంటరీ చేయడానికి కూడా సింపుల్ ప్రెజెంట్ వాడతాం. అతను పరిగెత్తుతాడు, హీ రన్స్. ఇక్కడ చూడండి, ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఎటువంటి సహాయం అవసరం లేదు, హీ రన్స్ అంటే సరిపోతుంది. ఆమె డ్యాన్స్ చేస్తుంది, షీ డాన్సెస్. మనం చదువుతాం, వి రీడ్. వారు ఈత కొడతారు, దే స్విమ్. పిల్లి నిద్రపోతుంది, ది క్యాట్ స్లీప్స్. చాలా ముఖ్యమైన గమనికండి, ఇది చాలా బేసిక్ వీడియో కాబట్టి ఆల్రెడీ ఇంగ్లీష్ కొంచెం వచ్చిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు, ఎందుకంటే ఇందులో మీకు సూట్ అయ్యేటువంటి వాక్యాలు అయితే ఉండవు. కుక్క మురుగుతుంది, కుక్క పని ఏంటంటే మరగడం, ది డాగ్ బాక్స్. పక్షులు ఎగురుతాయి, బర్డ్స్ ఫ్లై. చెట్లు పెరుగుతాయి,
ట్రీస్ గ్రౌ, గాలి వీస్తుంది, విండ్ బ్లోస్, పిల్లలు ఆడుకుంటారు, కిడ్స్ ప్లే. ఇవన్నీ వాటి సహజమైనటువంటి ప్రక్రియల్ని చెప్తుంటాయండి, నిత్య సత్యాలు, డైలీ జరిగేటువంటి పనులు ఇలాంటివి. తల్లిదండ్రులు పనిచేస్తారు, తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తారు. పేరెంట్స్ వర్క్, పిల్లలు ఆడుకుంటారు, తల్లిదండ్రులు పనిచేస్తారు. ఉపాధ్యాయులు బోధిస్తారు, టీచర్స్ టీచ్, విద్యార్థులు నేర్చుకుంటారు, స్టూడెంట్స్ లెర్న్. ఇవన్నీ చూడండి, ఒక సబ్జెక్టు ఒక సబ్జెక్టు అండ్ ఒక వర్బ్ ఉంటే చాలు. విమానాలు ఎగురుతాయి, ప్లేన్స్ ఫ్లై, మేఘాలు తేలియాడతాయి, క్లౌడ్స్ ఫ్లోట్, నక్షత్రాలు మెరుస్తాయి, స్టార్స్ ట్వింకిల్, సూర్యుడు ప్రకాశిస్తాడు, సన్ షైన్స్, వర్షం కురుస్తుంది, రెయిన్ ఫాల్స్, మంచు కరిగిపోతుంది, అది సహజ నైజం, స్నో మెల్ట్స్, పూలు పోస్తాయి, ఫ్లవర్స్ బ్లూమ్, కాయలు కాస్తాయి, చేపలు ఈత కొడతాయి, ఫిష్ స్విమ్, ఆవులు అంబాను, కౌస్ మూ, పక్షులు పాడతాయి, బర్డ్స్ సింగ్, సింహాలు గర్జిస్తాయి, లయన్స్ రోర్, తోడేళ్ళు అరుస్తాయి, వోల్స్ హౌల్. అన్ని జంతువులు అరుపుని మనం ఒకే విధంగా అనమండి. సింహం గర్జిస్తుంది అంటాం, తోడేళ్ళు గర్జించడం అనం, ఏనుగు గేంకారం అంటాం, ట్రంపెటింగ్ అంటాం. ఆ విధంగా జంతువుకి ఒక అరుపుని తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా వేరు వేరు జంతువులకి వేరు వేరు అరుపుల పేర్లు ఉంటాయి. ఎలుగుబంట్లు అరుస్తాయి, బేర్స్ గ్రౌల్ అంటాయి కాబట్టి బేర్స్ గ్రౌల్ అని అంటాం. కప్పలు దూకుతాయి, ఫ్రాగ్స్ జంప్, పురుగులు పాకుతాయి, బగ్స్ క్రాల్, పిల్లలు నవ్వుతారు, కిడ్స్ లాఫ్. మీరు చూసినట్లయితే సాధారణంగా ఎవరి యొక్క సహజ ప్రవృత్తి ఉంటుందో, వాళ్ళు చేసేటువంటి సహజమైన పని ఏది ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడి చెప్పొచ్చు. ఇవన్నీ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కాబట్టి ఈ వర్బ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎటువంటి సహాయం మనకు అవసరం లేదు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే చాలు. పిల్లలు ఏడుస్తారు, బేబీస్ క్రై, పెద్దలు మాట్లాడతారు, అడల్ట్స్ టాక్, స్నేహితులు చాట్ చేస్తారు, పిచ్చాపని మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ చాట్, ఇరుగు పొరుగు వారు పలకరిస్తారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని మంచి చాట్లు అడుగుతారు, నైబర్స్ గ్రీట్. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్లో భవిష్యత్తులో మనం జరిగే పనిని జస్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ మాత్రమే ఉపయోగించి ఎలా చెప్పాలో ప్రయత్నిద్దాం. నేను తినబోతున్నాను, ఐ విల్ ఈట్. నువ్వు పాడనున్నావు, యు విల్ సింగ్. అతను పరిగెత్తనున్నాడు, హీ విల్ రన్. ఆమె డాన్స్ చేయనుంది, షీ విల్ డాన్స్. మనం చదవబోతున్నాం, వీ విల్ రీడ్. వారు ఈత కొట్టబోతున్నారు, దే విల్ స్విమ్, దే విల్ స్విమ్. పిల్లి నిద్రపోనుంది, ది క్యాట్ విల్ స్లీప్. కుక్క మొరగనుంది, ది డాగ్ విల్ బాక్. చూసినట్లయితే మనకి సింపుల్ ఫ్యూచర్లో విల్ అనేటువంటి ఒక సహాయక క్రియని, ఆక్సిలరీ వర్బ్ని తీసుకొని మనము ఈ వాక్యాలు రాస్తున్నాం. సేమ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, వర్బ్ ఒకటి ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ కాబట్టి మనకి ఒక సహాయక క్రియ విల్ అనేటువంటిది అవసరం పడుతుంది. పక్షులు ఎగరనున్నాయి, బర్డ్స్ విల్ ఫ్లై. చెట్లు పెరగనున్నాయి, ట్రీస్ విల్ గ్రో. తదుపరి ఇంకో స్ట్రక్చర్ చూద్దాం మనము. ప్రజెంట్ కంటిన్యూస్లో అంటే ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉందనుకోండి, దాన్ని జస్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ మాత్రమే ఉపయోగించి స్ట్రక్చర్ 1 ద్వారా ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం.
నేను తింటున్నాను, ఐ ఆమ్ ఈటింగ్. సబ్జెక్ట్ ఐ, ఇక్కడ వర్బ్ ఇంగ్ ఫామ్ లో ఉంటుంది, జరుగుతున్న పని కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్ అంటే స్ప్రింగ్, కొనసాగుతూ ఉంటుంది. ఏదైనా పని జరుగుతూ ఉన్నట్లయితే, కొనసాగుతూ ఉన్నట్లయితే ఇంగ్ అంటే స్ప్రింగ్, ఇంగ్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. ఐ సబ్జెక్ట్, ఈటింగ్ అనేటువంటి వర్బ్, యామ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ద్వారా మనం ఈ సెంటెన్స్ రాయడం జరుగుతుంది. మీరు పాడుతున్నారు, యు ఆర్ సింగింగ్. యు ఆర్ సింగింగ్, అతను పరిగెత్తుతున్నాడు. హీఈస్ రన్నింగ్. హీఈస్ రన్నింగ్, ఆమె డాన్స్ చేస్తోంది. షీ ఈస్ డాన్సింగ్. మనం చదువుతున్నాం, వీఆర్ రీడింగ్. గెస్ చేయడానికి ప్రయత్నించండి. వారు ఈత కొడుతున్నారు. దే ఆర్ స్విమ్మింగ్. దే ఆర్ స్విమ్మింగ్, పిల్లి నిద్రపోతుంది. ద క్యాట్ ఈస్ స్లీపింగ్. కుక్క మురుగుతుంది. ద డాగ్ ఈస్ బార్కింగ్. పక్షులు ఎగురుతూ ఉంటాయి. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. పక్షులు ఎగురుతున్నాయి. చెట్లు పెరుగుతున్నాయి. ట్రీస్ ఆర్ గ్రోయింగ్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగినటువంటి పనిని మనం ఆల్రెడీ ప్రజెంట్ కండిషన్లో చూసాం కదా. పాస్ట్ కంటిన్యూస్, నిన్న జరిగిపోయింది లేదా గతంలో జరిగిపోయింది, కానీ అది మనం వెళ్ళేసరికి జరుగుతూ ఉంది. అలాంటి విషయం అయినట్లయితే చూద్దాం ఎలా చెప్పాలో. నేను తింటూ ఉన్నాను, ఐ వాజ్ ఈటింగ్. నిన్న మీరు వచ్చారు కదా, ఆ సమయానికి నేను మీతో మాట్లాడలేకపోయిన కారణం ఐ వాజ్ ఈటింగ్. నువ్వు పాడుతూ ఉన్నావు, యు ఆర్ సింగింగ్. యు ఆర్ సింగింగ్, అతను పరిగెత్తుతూ ఉన్నాడు. హీ వాజ్ రన్నింగ్. హీ వాజ్ రన్నింగ్, ఆమె డాన్స్ చేస్తూ ఉంది. షీ వాజ్ డాన్సింగ్. మేము చదువుతూ ఉన్నాం. వీ వర్ రీడింగ్. వారు ఈత కొడుతూ ఉన్నారు. దే వర్ స్విమ్మింగ్. పిల్లి నిద్రపోతూ ఉంది. ది క్యాట్ వాజ్ స్లీపింగ్. కుక్క మరుగుతూ ఉంది. ది డాగ్ వాజ్ బార్కింగ్. పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ది బర్డ్స్ వర్ ఫ్లయింగ్ ఆర్ బర్డ్స్ వర్ ఫ్లయింగ్. చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ట్రీస్ వర్ గ్రోయింగ్. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఇదే రకమైనటువంటి స్ట్రక్చర్లో సెంటెన్సెస్ ఎలా చేయాలి అంటే, ఒక పని భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుంది అని చెప్పడానికి. కొనసాగుతూ ఉండడం, ఇంగ్ అంటే స్ప్రింగ్, సాగుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇంగ్ ఫామ్ వాడతాం. ఫ్యూచర్ కాబట్టి వెళ్ళినటువంటి సహాయక క్రియను కూడా మనం తీసుకుంటాం. నేను తింటూ ఉంటాను, ఐ విల్ బి ఈటింగ్. మీరు పాడుతూ ఉంటారు, యు విల్ బి సింగింగ్. అతను పరిగెత్తుతూ ఉంటాడు, హీ విల్ బి రన్నింగ్. ఆమె డాన్స్ చేస్తూ ఉంటుంది, షీ విల్ బి డాన్సింగ్. రేపు ఈ పాటికి మనం చదువుతూ ఉంటాం, వి విల్ బి రీడింగ్. వారు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, దే విల్ బి స్విమ్మింగ్. పిల్లి నిద్రపోతూ ఉంటుంది, మనం సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి పిల్లి నిద్రపోతూ ఉంటుంది. ద క్యాట్ విల్ బి స్లీపింగ్. కుక్క మురుగుతూ ఉంటుంది, ద డాగ్ విల్ బి బార్కింగ్. పక్షులు ఎగురుతూ ఉంటాయి, బర్డ్స్ విల్ బి ఫ్లయింగ్. చెట్లు పెరుగుతూ ఉంటాయి, మనం ఇప్పుడు వేసినటువంటి చెట్లు మనం పెద్ద అయ్యేసరికి చూస్తే అప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి. ట్రీస్ విల్ బి గ్రోయింగ్. ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి మీరు సెంటెన్సెస్ రాయటానికి ప్రయత్నించండి. కామెంట్ బాక్స్లో 1 or 2 సెంటెన్సెస్ టైప్ చేయండి. తద్వారా మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రోత్సహించండి. See you in the next video with structure 2. Until then, have a nice day. Please keep learning English.